ఆసియా కప్ ఫైనల్ అనంతరం జరిగిన ట్రోఫీ వివాదం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని చిక్కుల్లో పడేసింది. ట్రోఫీని గెలిచిన భారత్ జట్టుకు అందజేయకుండా ఆయన తీసుకెళ్లిపోవడం తీవ్ర దుమారం రేపింది. ఆసియా కప్ లో పాకిస్తాన్ జట్టు భారత్ చేతిలో 3 సార్లు ఓడిపోవడం, ఈ ఘటన పీసీబీ నాయకత్వంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇందులో భాగంగా నఖ్వీ తాను నిర్వహించే 2 ముఖ్యమైన పదవుల్లో ఒకదాన్ని వదులుకోవాలని, లేకపోతే 2 పనులను సరిగ్గా నిర్వహించలేరని డిమాండ్ పెరుగుతోంది. పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది నఖ్వీ ఒక పదవికి రాజీనామా చేయాలని కోరుతూ గళం విప్పారు. నఖ్వీ సాహెబ్ కు నా అభ్యర్థన లేదా సలహా ఏమిటంటే, మీకు 2 చాలా ముఖ్యమైన పదవులు ఉన్నాయి. అవి 2 పెద్ద బాధ్యతలు. వాటికి తగినంత సమయం అవసరమని అఫ్రిది అన్నారు. పీసీబీ అనేది అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంటే పూర్తిగా భిన్నమైంది కాబట్టి వాటిని వేర్వేరుగా ఉంచాలని నొక్కి చెప్పారు. పాకిస్తాన్ క్రికెట్ కు ప్రత్యేక శ్రద్ధ, సమయం అవసరమని, అందుకే ఈ నిర్ణయం వీలైనంత త్వరగా తీసుకోవాలని ఆయన కోరారు.